హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ ఇంకా నైట్ వరకైతే షూట్ చేసిన వ్లాగ్. ఇంకా మధ్యలో ఆఫ్టర్‌నూన్ అయితే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చాలా బావుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు ఎగ్ దోస చేసేసుకున్నాను. ఎగ్ దోస అయితే చేసేసుకున్న తర్వాత మిగతా పనుల్ని చేసేసుకోవాలి. ఇంట్లో ఎక్కువగా దోస ఇంకా ఇడ్లీయే ఇష్టంగా తింటారు. కానీ కొంచెం బోరొచ్చేసింది ఎప్పుడు దోస తినేసి. అందుకే ఈరోజు కొంచెం ఎగ్ దోస తినాలనిపించింది. కొంచెం ఎగ్ దోస మీద కారం వేస్తాం కాబట్టి కారం కారం మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు కాబట్టి మనము చేసేసుకోవడము ఈజీ. ఎగ్ అయితే ఒక దోసకి నేను ఒక ఎగ్ అయితే వేసేసుకుంటాను. ఇంకా కొంచెం కారం చల్లేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొంచెము ఆయిల్ వేసేసుకొని మనము 2 సైడ్స్ కాల్చుకోవడమే ఎగ్ దోసని. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోనైతే చేస్తున్నాను కానీ కొంచెం వ్యూస్ అయితే వస్తలేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజైతే వ్లాగ్‌లో ఈ నెలలో మా ఇంట్లో అయిన ఖర్చుల గురించైతే రాస్తాను. అది కూడా మీతో డిస్కస్ చేశాను. మీ ఇంట్లో మీరు ఏ విధంగా మెయింటైన్ చేసేసుకుంటారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే దోస అయితే చేసేసుకున్నాను. ఒక 2 దోస అయితే సరిపోతుంది. ఎగ్ దోస కాబట్టి మరి ఎక్కువగా తినాలనిపించదు. ఇంకా ఇందులోకి కొబ్బరి చట్నీ చేశాను. చాలా బావుంటుంది. నాకు దోసలోకి కొబ్బరి వేసేసుకొని చట్నీ చేసేసుకుంటే చాలా ఇష్టము. అందుకే చేసేసుకున్నాను. కొంచెం ఇష్టమైన ఫుడ్ తినడానికైతే ట్రై చేస్తున్నాను. అంటే మనకేది తినాలనిపిస్తే అది చేసేసుకోవడము బెటరు. ఇష్టం లేనిది చేసుకొని బలవంతంగా తినడం కంటే ఇక్కడైతే జూలైలో జూలైలో అయిన ఖర్చులనైతే రాసుకొని పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా! మాకైతే ఈ విధంగా మేము చేసిన ఖర్చులనైతే రాసుకొని పెట్టుకోవడం అయితే అలవాటు. దీనివల్ల మనం కొంచెం ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ఇంకా ప్రతి నెల ఎంత ఖర్చవుతుందనేసి కూడా తెలుస్తుంది. మనం ఏదైనా టార్గెట్స్ పెట్టేసుకుంటే దానికోసం మనము ఇంట్లోని ఖర్చుల్ని తప్పకుండా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే మనము అనుకున్న గోల్‌నైతే రీచ్ అవుతాము. మా గోల్ అయితే మేము హౌస్ కొనుక్కోవడము. అదే మా టార్గెట్. దానికోసమైతే మేము కొంచెమైనా ఖర్చుల్ని తగ్గించుకుంటూ దానికోసం సేవింగ్ చేసుకోవడము బెటర్ అయితే అనుకుంటాము. ఇక్కడైతే నేను ఖర్చుల్ని రాసుకుంటున్నాను. ప్రతిసారి ఉండేది రెంట్, డస్ట్, ఇంకా మెయిడ్, వ్యాన్ ఫీ, పవర్ బిల్. ఇది కంపల్సరీ ఉంటుంది ప్రతి మంత్‌లో. ఇక మిగతావైతే మనము చేసే దాన్ని బట్టయితే ఉంటాయి. ఈ మంత్‌లో ఎక్స్‌ట్రా ఖర్చులొచ్చేసి హాస్పిటల్ కోసమైతే మాకు 10,000 దగ్గర దగ్గర 10,000 అయితే అయ్యాయి. ఈ మంత్ అయితే ఇదైతే ఎక్స్‌ట్రా ఖర్చే. ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటది అనుకోకుండా. సో, ఇదైతే హాస్పిటల్‌ది ఎక్స్‌ట్రా అయితే వచ్చేసింది. ఇంకా ఇందులో మా హస్బెండ్ చేసిన ఖర్చులనైతే నేను రాయలేదు. ఓన్లీ నాకు తెలిసినవి మాత్రమే రాసేసుకున్నాను. ఇంకా ఆ మంత్‌లో 32,000 వరకు వచ్చిందేమో అంతే. ఇంకా ఈ మంత్‌లో చూడాలి ఎంతవరకు ఖర్చు చేశామో. ఇక నెక్స్ట్ ఆగస్టులోది కూడా రాసేసుకొని పెట్టేసుకున్నాను. ఇవైతే కామన్‌గా ఉండేవే కదా! అవైతే రాసుకొని పెట్టేసుకున్నాను. ఇక ఇప్పటి నుండి రాసేసుకోవాలి. చూడండి ఇవైతే నెక్స్ట్ లాస్ట్ మంత్‌లోవి అంటే జూన్‌లోవి, ఇంకా మేలోవి. మేలో మేము లేము కాబట్టి అవి లేవు. ఏప్రిల్‌లోవి. చూడండి ఇక్కడైతే పేపర్ కూడా సరిపోలేదు. ఒక్కొక్క మంత్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ని ఖర్చులైతే ఉంటాయి. మనము ఇట్లా రాసుకుంటే మనం చేసే ఖర్చుల్ని ఒకసారి చూసేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఎంత అనవసరంగా చేశామో ఖర్చు అనేది ఈజీగా తెలుస్తుంది. అదే ఇట్లా రాసుకోలేదనుకోండి మనకసలు డబ్బులనేవి ఎంత ఖర్చయిపోతున్నావో కూడా తెలియదు. ఇంకా ఈ మధ్యలో ఫోన్‌పేలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఫోన్‌పేలు చేయడం వల్ల కూడా ఎక్కువ ఖర్చయిపోతుంది తెలియదు. మనము ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియదు. దానివల్ల మనకు డబ్బుని ఎంత ఖర్చు చేసినా అంత ఏమీ పట్టించుకోము. లాస్ట్‌కి మనకి మంత్ ఎండింగ్ వచ్చేసరికి సాలరీ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు సేవింగ్స్ చూసుకుంటే జీరో ఉంటుంది.
అందుకే ప్రతి మంత్‌లో ఈ విధంగా రాసుకోవడానికి ట్రై చేయండి. మధ్యతరగతి ఫ్యామిలీస్‌కైతే ఇది కంపల్సరీ అవసరము. ఎందుకంటే మనకి ఏదో ఒకటైతే టార్గెట్ అయితే ఉంటుంది. ఇల్లు కొనుక్కోవడమా, ల్యాండ్ కొనుక్కోవడమా, ఇంకా గోల్డ్ కొనుక్కోవడమా ఏదో ఒకటైతే ఉంటుంది కదా! ఇప్పటి నుండి సేవింగ్ చేసేసుకుంటేనే మనము పిల్లలు పెద్దగా అయ్యేసరికైతే వాళ్ళకి ఏదో ఒకటైతే ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకనేసి తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే. ఇక్కడైతే నేను ఆఫ్టర్‌నూను షూట్ చేయలేకపోయాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చాలా సిక్‌గా అనిపించింది. అందుకే అస్సలు చేయాలనిపించలేదు. కానీ కంపల్సరీ రేపు వీడియో పెట్టాలనేసి ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. గిన్నెలు వాష్ చేసేసుకొని ఆహ్, నైట్ డిన్నర్‌లోకైతే ఉప్మా చేసేసుకుందాం అనేసి చేస్తున్నాను. కొంచెం వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అన్నం అస్సలు తినాలనిపించట్లేదు. అందుకే ఉప్మా చేసేసుకుంటున్నాను. మా బాబుకైతే కొంచెం ఉప్మా అంటే అస్సలు నచ్చదు. కానీ ఇప్పుడు తప్పదు చేయాల్సిందే. ఇంత నైట్ కర్రీ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఉప్మా చేయాలనుకున్నాను. నేనైతే మనసులో ఒకటి చేయాలి అని అనుకుంటే అది కంపల్సరీ సక్సెస్ అయ్యే వరకు వదలాలి అని అనిపించదు. నేనైతే కంపల్సరీ ఆహ్, ఈ ఇయర్‌లో ఆహ్, యూట్యూబ్ నుండి రెవెన్యూ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఎంత ఓపిక లేకున్నా కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. మనం ఒక్కసారి ఆపేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకనేసి మనం ఏదన్నా అనుకుంటే తప్పకుండా అది చేసే వరకు ట్రై చేయండి. కంపల్సరీ ఏదో ఒక రోజైతే మనము సక్సెస్ అవుతాము. చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ కొంచెం ఒక 2, 3 వీడియోస్, 10 వీడియోస్ అట్లా పెట్టేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరికైనా వ్యూస్ రావు. దానివల్ల మనము చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. సో, దానివల్ల మధ్యలోనే ఆపేస్తారు. ఇంకా కొంతమందైతే షార్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. కొందరికి వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. కొందరికి వ్యూస్ అయితే తక్కువ రావు. కానీ షార్ట్స్‌తో మానిటైజేషన్ కంటే లాంగ్ వీడియోస్‌తో అయితేనే చాలా ఫాస్ట్‌గా అయితదని అనిపిస్తది. ఎందుకంటే షార్ట్స్‌కి ఓన్లీ 3 మంత్స్ వరకే టైమ్ పీరియడ్ అనేది ఉంటుంది. అదే లాంగ్ వీడియోస్‌కైతే 4000 అవర్స్ 1 ఇయర్ వరకైతే చేసేసుకోవచ్చు. మనం 1 ఇయర్ లోపు 4000 అవర్స్ కంప్లీట్ చేసేసుకునే టార్గెట్ పెట్టుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతాము. నేనైతే 1 ఇయర్ కంటే ముందుగానే 4000 అవర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నాకైతే 4000 అవర్స్ కంటే $100 అవ్వడమే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్‌ని బట్టయితే మనీ యాడ్ అవుతాయి కాబట్టి, వ్యూస్ కొంచెం ఎక్కువగా వచ్చేస్తే రెవెన్యూ అనేది పెరిగేది. ఇక్కడైతే రేపు స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికైతే ప్రోమోగ్రానైట్‌ని ఒలుచుకుంటున్నాను. ఇది ఒలుచుకోవడం కొంచెం కష్టం కదా! అందుకే మనము వీటిని తినడానికి కూడా ఎక్కువగా లైక్ చేయము. కొంచెం టైం పడుతుంది కదా! అందుకే నేనైతే నైట్ ఒలుచుకొని పెట్టేసుకున్నాను. బాక్స్‌లో పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూస్తే చాలా థ్యాంక్ యూ. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.